సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా డ్రోన్ దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించింది. డ్రోన్ దాడితో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతిచ్చే దేశాల ప్రజలే టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తుంది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్లో ఉన్న ఇరానేతరుల నివాసాలే టార్గెట్గా దాడులకు పాల్పడుతోంది. హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి జనం వెళ్లిపోతున్నారు. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా డ్రోన్ దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించింది. డ్రోన్ దాడితో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతిచ్చే దేశాల ప్రజలే టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తుంది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్లో ఉన్న ఇరానేతరుల నివాసాలే టార్గెట్గా దాడులకు పాల్పడుతోంది. హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి జనం వెళ్లిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మోనిక, మనం చూసుకుంటే కనుక ఇరాన్ పైన మొత్తంగా కూడా ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇంకా కొనసాగుతుంది. భీకరమైన దాడులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ సైరన్ల సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఆ రంగంలోకి ఇటు ఇజ్రాయెల్కు, అమెరికాకు సపోర్ట్ చేస్తూ రంగంలోకి ఇతర దేశాలకు కూడా సపోర్ట్ చేస్తామంటూ ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా యుఎస్ఏతో పాటు యుద్ధంలోకి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా అయితే రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా లాబెన్లో ఉండేటటువంటి 50 గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ మొత్తంగా కూడా అలర్ట్ నేపథ్యంలో ఇటు మొత్తంగా కూడా ఆ యొక్క గ్రామాలను అన్నింటినీ కూడా ఖాళీ చేసి వాళ్ళని బంకర్లో తరలించినట్టుగా, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అల్ఫద్ల స్థావరం పైన ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. మొత్తంగా అమెరికా, ఇజ్రాయెల్కు బ్రిటన్ సాయం కూడా చేస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా కూడా చూసుకుంటే కనుక తమ బేస్లను వాడుకోవచ్చు అంటూ కూడా, రక్షణ నిమిత్తం తమ బేస్లను కూడా వాడుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే రష్యా ప్రకటించినటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతి దాడులు కూడా చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా మిసైళ్లతోని, డ్రోన్లతోని కూడా ఇరాన్ కూడా ఇటు ధీటుగా సమాధానం చెప్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో అదేవిధంగా దాడులు కూడా కొనసాగిస్తుంది. ఏవైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో ఇప్పటికే ఇటు ఇజ్రాయెల్కు కానీ ఇటు అమెరికాకు కానీ మొత్తంగా కూడా సహకరించేటటువంటి దేశాలపైన దాడులకైతే తెగబడుతున్నట్టుగా కూడా తెలుస్తున్న సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ కూడా దాడి చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా యుఏఈ స్థావరాలైనటువంటి వాటిపైన ఇప్పటికే 541 డ్రోన్లతోని 165 క్షిపణులతోని మొత్తంగా కూడా ఆ యొక్క క్షిపణి ప్రయోగ కేంద్రాల గుండా కూడా దాడి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా 506 డ్రోన్లు 152 క్షిపణులు కూల్చివేసినట్టుగా కూడా యుఏఈ కూడా ఇప్పటికే ప్రకటిస్తూ వస్తుంది. అదేవిధంగా యుఏఈలోని అమెజాన్ డేటా సెంటర్ పైన కూడా
దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ దాడిని ఇంకా నిర్ధారించవలసిన అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా కువైట్ ఇరాన్ పైన 98 క్షిపణులు 283 డ్రోన్లతో ప్రయోగం నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దాంట్లో కూడా కొన్ని దాడులకు కూడా తెగబడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే కువైట్లో అయితే ఒక్కరు మృతి చెందగా 30 మందికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా అక్కడ కువైట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంగా చూసుకుంటే కనుక మొత్తంగా 45 క్షిపణులతో పాటు 9 డ్రోన్లను కూడా కూల్చివేసినట్టుగా కూడా అయితే తెలుపుతుంది. మొత్తంగా ఖతార్ పైన 66 క్షిపణులను మొత్తంగా కూడా ప్రయోగించినట్టుగా కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. మొత్తంగా ఇరాన్ దాడులను ఖండించినటువంటి గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా కూడా ఇటు జోర్దాన్ కానీ, కువైట్ కానీ, ఖతార్ కానీ, సౌదీ అరేబియా కానీ, యుఏఈ అత్యవసర భేటీ కూడా కొనసాగించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా ఇరాన్ ఉద్రిక్తలను పెంచబోతుంది అంటూ కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యాలు చూస్తున్నాం. చాలా దేశాలు కూడా సార్వభౌమత్వాన్ని కోల్పోతున్నట్టుగా కూడా ఆ యొక్క ఆరోపణలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇరాన్ పైన అయితే మొత్తం ఇజ్రాయెల్ ఇరాన్ పైన ప్రతీకార దాడులు చేస్తుందంటూ కూడా తెలుస్తూ వస్తుంది. మొత్తంగా సైరన్ల మూత కూడా మోగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ మిసైళ్లతో అయితే మొత్తంగా కూడా ఇజ్రాయెల్తో సైరన్లు మోగిస్తున్నారు. మొత్తంగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేస్తుంది. అదేవిధంగా అమెరికా స్థావరాల పైన కూడా దాడి చేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే అమెరికా రాయబారి సంస్థలు ఉంటాయో అమెరికా రాయబారి సంస్థల పైన కూడా దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే మిస్సైళ్లను ధ్వంసం చేస్తున్నట్టుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను కూడా ధ్వంసం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ట్రంప్ చర్చల మొత్తంగా కూడా వ్యాఖ్యలను కొట్టిపారేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రంప్తో పాటు చర్చలు కొనసాగిస్తామని తెలిపిన నేపథ్యంలో ట్రంప్ ఈ యొక్క వ్యాఖ్యలను కొట్టిపారేశారు. చర్చలు అసలే ఉన్నాయి, ఖచ్చితంగా యుద్ధం ఇంకొక 4-5 వారాల పాటు కూడా కొనసాగుతుంది అంటూ కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఇండియాలో కూడా అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ పంపించింది. మొత్తంగా జనవాస కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క జనవాస కేంద్రాలు అలర్ట్గా ఉండాలి. అయితే బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, విమానాశ్రయాలు కానీ మొత్తంగా కూడా అలర్ట్ ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఆ షియా సంస్థకు చెందినటువంటి ఏదైతే ర్యాలీలు నిర్వహిస్తారో ఆ ర్యాలీలో అయితే ఉద్వేషపూర్వకంగా కానీ మతపరమైన స్పీచ్లు కూడా ఇవ్వద్దు అంటూ కూడా అయితే ప్రకటనలు జారీ చేసింది. అలా ఎవరైతే ఈ యొక్క ప్రకటనలు జారీ చేస్తారో వాళ్ళపైన మొత్తంగా కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కానీ ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరు కూడా చేయొద్దు, అలాంటి పోస్టులు కూడా పెట్టొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడే అన్ని రాష్ట్రాలకు కూడా అలర్ట్ కూడా జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే సౌదీ అరేబియా ఇరాన్ డ్రోన్ల దాడుల పరంగా అరంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా డ్రోన్ల దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ డ్రోన్ భారీ విధ్వంసమే జరిగినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా రోజుకు 5.5 లక్షల బ్యూరో ఈ యొక్క చమురు ఉత్పత్తి అవుతుంది. దానిపైన దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఆ యొక్క చమురు సంస్థను మొత్తంగా కూడా మూసివేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది. మొత్తంగా టర్కీలోని అమెరికా స్థానిక స్థావరాలపైన కూడా దాడులు నిర్వహిస్తుంది. ఎక్కడెక్కడ అయితే వివిధ దేశాలు గల్ఫ్ల దేశాల్లో అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తూ వస్తున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే వ్యూహం మార్చినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ మొత్తంగా వ్యూహం మార్చేసి ఎప్పుడైతే ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన టార్గెట్గా చేస్తూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. వాటి యొక్క ఏవైతే స్థావరాలు ఉంటాయో ఇప్పుడు మొత్తంగా ఆ స్థావరాల పైన మొత్తంగా కూడా విరుచుకుపడుతుంది. మిసైళ్లతోని కానీ ఇటు డ్రోన్లతోని కానీ విరుచుకుపడుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా కూడా అబుదుబాయ్ సంబంధించినటువంటి కానీ దుబాయ్లో ఉండేటటువంటి కొన్ని హోటల్స్ కానీ వాటిపైన కూడా దాడి చేస్తూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఇజ్రాయెల్కు కానీ అమెరికాకు కానీ సహకరిస్తున్నటువంటి గల్ఫ్ దేశాలపైన అన్నిటిపైన కూడా ప్రతీకార దాడికి అయితే ఇరాన్ తెగబడుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా ఈరోజు ఉదయం నుండి కూడా భీకరమైన అయితే మొత్తంగా కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. భీకరమైన అయితే మొత్తంగా కూడా మిసైళ్లతో పాటు డ్రోన్లతో కూడా కలకలం రేపుతున్నాయి. అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నట్టు సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇదే విధంగా చూసుకుంటే కనుక అయితే ఇటు ఇజ్రాయెల్ ఇరాక్ మొత్తంగా కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే
పలు ఫ్లైట్లను కూడా మొత్తంగా కూడా క్యాన్సిల్ చేశారు. అక్కడి నుండి విదేశాల నుండి ఏదైతే గల్ఫ్ దేశాలు ఉంటాయో గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు వచ్చే ఫ్లైట్లను కానీ ఇండియా నుండి గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటి అన్ని ఫ్లైట్లను కూడా రద్దు చేస్తూ ప్రకటన కూడా అయితే విధించారు. ఇప్పటికే కేంద్రం నుండి కూడా కేంద్ర హోంశాఖ నుండి కూడా అన్ని రాష్ట్రాల హోంశాఖకు కీలకమైన సమాచారం కూడా వచ్చింది. ఎప్పుడు కూడా అయితే అలర్ట్గా ఉండాలి అంటూ కూడా రాష్ట్రాలన్నింటి కూడా అలర్ట్ చేస్తున్నారు. జనావాసాల ఉండే దగ్గర ఖచ్చితంగా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల దగ్గర నిఘా పెంచాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే కనుక అయితే భీకరమైన యుద్ధం ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు వెళ్ళేదే లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఖచ్చితంగా మా యొక్క మొత్తంగా చూసుకుంటే కనుక మా యొక్క చీఫ్ డ్రాయ్నే టార్గెట్ చేసి హతమార్చినందుకు ఖచ్చితంగా దానికి బదులిస్తామంటూ కూడా ఇటు ఇరాన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఉండేటటువంటి మొత్తంగా కూడా ఇండియన్స్ ఎవరైతే ఈ యొక్క గల్ఫ్ దేశాల్లో ఉండేటటువంటి ఇండియన్స్ కొరకు కూడా కొన్ని హెల్ప్ లైన్స్ నెంబర్స్ కూడా ఇది చేశారు. అక్కడ ఉండేటటువంటి అంబాసిడర్ ఏవైతే ఉంటాయో మొత్తంగా కూడా రాయబారి సంస్థలకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళే ప్రయత్నం కూడా చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తూ ఉంటుందో దాని యొక్క సూచనలు సలహాలు పాటించాలి. ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదు అంటూ కూడా కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇంకా భీకర యుద్ధం కొనసాగుతూనే ఉందంటూ కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.